మాట్లాడిన ప్రతిదానికి కూడా అక్కడ రన్నింగ్ కామెంట్ చేస్తూ అది చేయలేదు ఇది చేయలేదు అనుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు గురించి చెప్పగానే మీరు ఎక్కడ ఇచ్చిండ్రు అంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మేము ఒక 14 నెలలు ఉన్నది మేము వచ్చి ఈ రోజే 14 నెలలనే మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు అని అడగడంలో మీకు అర్హత లేదు అంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేయాల్సి ఉండే, ఎందుకు చేయలేదు? అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు మేము స్టార్ట్ చేసినాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాము. కానీ మీకు మాట్లాడే అర్హత లేదు. మిమ్మల్ని మీరు చెయ్యలేదు కాబట్టి కూర్చోబెట్టారు ప్రజలు. మీరు చెయ్యలేదు కాబట్టి మమ్మల్ని అధికారం అది మర్చిపోకండి దయచేసి. మీరా మీ అపోజిషన్ లీడర్ నిలబడ్డాడు, మీరేందా వెళ్ళి ఆయన మాట్లాడా? గౌరవ జీవన్ రెడ్డి గారు మాట్లాడేదైనా మేము మాట్లాడేదైనా కూడా ప్రజలు వింటుంటారు సార్. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ జరగలేదు, అన్ని సమస్యలు మాకు వారసత్వంగా వచ్చినాయి. తెలంగాణ సార్ పాసింగ్ మీరు మాట్లాడినప్పుడు మంత్రి గారు నోరు మీకే కాదు మాకు కూడా ఉంటుంది. అట్లా కాదు, ఏం మర్యాద అందరికి ఉంటుంది సార్. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏమున్నా సార్ రికార్డు నుంచి తొలగించండి ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ అన్పార్లమెంటరీ వర్డ్ ఏదున్నా అధ్యక్ష నోరు మీకే కాదు మాకు కూడా ఉంటుంది అనేది అన్పార్లమెంటరీ. అధ్యక్ష అన్పార్లమెంటరీ కాదు ప్లీజ్ మంత్రి గారు. పార్లమెంటరీ వర్డ్స్ ఏందో మీకంటే మాకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు పార్లమెంటరీ వర్డ్స్ ఏమున్నా రికార్డు. ఓకే, జీవన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి క్రమంలో వారు మా ప్రభుత్వం చేస్తున్నదని చెప్పుకోవడాన్ని మేమేమో అభ్యంతరం పెట్టాం అధ్యక్ష. కానీ రిపీటెడ్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరగలేదు అనేటువంటి మాట రిపీటెడ్గా చెప్పేదాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ప్రతిపక్షంగా మేము సహించేది, దాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. నంబర్ 1. నంబర్ 2, మా ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అంటున్నారు అధ్యక్ష. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రేషన్ కార్డు కనుక ఇవ్వలేదు అనేది వాస్తవం అయితే సభ చైర్మన్గా మీరు ఎటువంటి శిక్ష విధించినా మేము దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ ద్వారా మంచితో పాటు వాస్తవాలు ప్రజలకు చేరాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం, ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడమే అస్త్రంగా ఎంచుకుంటే మా ప్రొటెస్ట్ కూడా అదే రకంగా ఉంటుంది. ఓకే ఓకే ప్లీజ్ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను గత ప్రభుత్వం వైఫల్యాలు చెప్పడంతో పాటుగా గత ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం మంచి ప్రజలకు కొనగొడితే కూడా చెప్పిన అధ్యక్ష. మీరు కూడా దాన్ని గుర్తించిన అధ్యక్ష. ఇవాళ రైతు బంధువులు ప్రవేశపెట్టారు, మేము దాన్ని కాదని లేదు, మేము దాన్ని ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరేదైతే 4,000 నుండి 5,000 చేస్తే దాన్ని మేము పంటకు 6,000 చేసి 2 పంటలు 12,000 అమలు చేయాలని సంకల్పిస్తున్నాం అధ్యక్ష. మీరు ఆరంభించిన కాబట్టి ఏదైతుందో మేము దాన్ని తుంచేయాలని ప్రయత్నం చేస్తలేం కదా. ఇలా రేషన్ కార్డు పంపిణీ వీళ్ళ యూనిఫామ్గా పంపిణీ చేయబడాలి అధ్యక్ష. రాష్ట్రం లోపల యూనిఫామ్గా రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి బిలో పావుట్లకు రేషన్ కార్డు జారీ చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టలేదని చెప్పన్నాం అధ్యక్ష. మేము వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే హుజురాబాదో మునుగోడో ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే రేషన్ కార్డు ఎందుకు అధ్యక్ష? దళిత బంధు కూడా ఇచ్చింది అక్కడిని. ఏమైనా బీసీ బంధుతో కూడా అక్కడి నుంచే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఏదో కార్గా అమలు చేస్తే యూనిఫామ్ అమలు చేయాలని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏదైతుందో కేవలం ఒక నియోజకవర్గానికి ఒక ప్రాంతాన్ని పరిమితం కాకుండా యావత్ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి బిలో పావర్టీ లైన్, గతంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా కుటుంబాలు ఏర్పడి రేషన్ కార్డు పొందలేనటువంటి వారిని కూడా గుర్తించి అందరికీ రేషన్ కార్డు, వారితో పాటుగా ఎబో పావర్టీ లైన్ కూడా అధ్యక్ష, వారితో పాటు ఎబో పావర్టీ లైన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది. దీన్ని మీరు ప్రశంసించాలి అధ్యక్ష. ఒక మంచి కార్యక్రమం చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తే ఎవరైనా ప్రశంసించాలని చెప్పట్టు నేను. దయచేసి ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది,
ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై రాజశేఖర్ రెడ్డి. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై రాజశేఖర్ రెడ్డి, దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం దేశం కాదు ప్రపంచం హర్షించింది. మీరు కొనసాగించిండ్రు. మేము దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. మీరు 5 లక్షలు పరిమితం చేస్తే మేము 10కి తీసుకపోవాలని దాన్ని లిమిట్ పెంచిన మేము. యూ అప్రిసియేట్ ఇట్. నేను దయచేసి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇంత మంచి కార్యక్రమం ఉన్నా ఏదో కొన్ని ఆసుపత్రులు ఏం చేస్తున్నారు అధ్యక్ష, అక్కడ ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయాలు అందించకుండా క్యాష్ అండ్ క్యారీ ఇన్సిస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దీంతో నిరుపేద వర్గాలు ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న ఆసుపత్రులు ఇవ్వను కానివ్వండి అధ్యక్ష, ఆ రుగ్మత ఆరోగ్యశ్రీలో కవరేజ్ ఉంటే ఆసుపత్రి ఆరోగ్యశ్రీకి గుర్తింపు ఉంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు కవర్ ఇట్ అండర్ ఆరోగ్యశ్రీ అండ్ ప్రొవైడ్ ట్రీట్మెంట్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్ టు 10 lakh. మీరు ఆంక్షలు విధించండి అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. లేని వారు సీఎం రిలీఫ్ ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నారు.